గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. ముంతా తుఫాను ఎఫెక్ట్ నుంచి అయితే కోలుకున్నప్పటికీ అలాగే ఏలేరు వరద ఉధృతిని అయితే పిఠాపురం నియోజకవర్గ ప్రజలైతే కోలుకునే పరిస్థితి ఉంది. అలా ముఖ్యంగా ఏలేరు ఆ వరద పెరుగుతున్న నేపథ్యంలో మరో పక్కన ఆ ఏలేరు ప్రాజెక్టు నుంచి ఇప్పటికే 8,000 పైగా క్యూసెక్ల నీటిని అయితే దిగువ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికైతే తీరని నష్టాన్ని మిగిలిందని చెప్పాలి. ఏలేరు వరద ఉధృతి అయితే ఇప్పటికే ఒక పక్కన రాజపాలెం వద్ద కావచ్చు, ఒక పక్కన గోకువాడ, అలాగే జమ్ములపల్లి, అలాగే ప్రస్తుతం చూసుకుంటే రాపర్తి వద్ద కూడా గండి పడినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పలు ప్రాంతాల్లో ఇంకా గంటలు పడుతున్నాయి. ప్రస్తుతం ఏదైతే గొల్లప్రోలు ఈ యొక్క పిఠాపురానికి మధ్యన ఉన్నటువంటి పిడియంతొట్టు కాలువ అయితే ఏలేరు కాలువకి గండి పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రాంతాన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతం చూడొచ్చు ఈ యొక్క ప్రాంతానికి గండి పడినటువంటి ప్రాంతాన్ని మనం చూడొచ్చు. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఏలేరు వరద తాకిడికి గండి పడి పంట పొలాల్లోకి ప్రవహిస్తున్నటువంటి వరదను చూస్తున్నాం. ఈ వరద ఆ ప్రవాహానికి ఈ యొక్క పంట పొలాలు నీట మునుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఇక్కడ రైతులతో కలిసి ఇక్కడ ఏదైతే గట్టుని నిలిపేందుకు ఇక్కడ ఇసుక బస్తాలను కూడా వేస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని కూడా వర్మ పరిశీలించి రైతులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ గండ్లు ఎక్కడెక్కడ పడ్డాయి, ప్రస్తుతం ఈ యొక్క వరద ఇంకా ఏ విధంగా ఉండబోతుంది వరద ఎఫెక్ట్? గోకువాడ, రాపర్తి, మరి అదేవిధంగా జౌనిపల్లి గొరికండి మీద కూడా పడడం జరిగింది. అలాగే కొంచెం కొత్తపల్లి మండలంలో 1-2 ఉన్నాయి, నాగులపల్లి ఏరియాలో కూడా చిన్నవి అవి. అలాగే ఇసుకపల్లి దగ్గర ఒకటి. అంటే దీనికి కారణం ఏంటంటే ఏలేరులో ఏదైతే ఇన్ఫ్లో వస్తుందో అటు అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి ఏజెన్సీ ఏరియా నుంచి ఇన్ఫ్లోస్ ఏదైతే ఉన్నాయో మన వర్షాలకి ఆ ఇన్ఫ్లోస్ విపరీతంగా పెరిగిపోయినాయి. నిన్న ఒకసారి 32,000, మళ్ళీ 23,000, అలాగే 12,000కి, అలాగే 10,000కి ఇలా రావడం జరిగింది. అంటే ఆ ఇన్ఫ్లోస్ కాలిక్యులేషన్ చేసుకుంటూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అవుట్ఫ్లో వదులుతూ ఉన్నారు. అయినా సరే మేము ఏం చేసామంటే ముంపుకి ముందు పంటలకైతే అందరూ వాటాలకు వస్తున్నారు, ముంపుకి ఎందుకు పట్టుకెళ్ళరని చెప్పి మొన్న ప్రశ్నించి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి దెబ్బ కాలువకి, కండి కాలువకి మళ్లించాలని కోరాం. దాని ప్రకారం కలెక్టర్ గారు చేయడం వల్ల ఈవేళ ఉధృతం తగ్గింది. మొత్తం భూములన్నీ కొంత డ్యామేజ్ అవుతున్నాయి, కొద్దిగా మొత్తం సేవ్ అయినాయి ఓవరాల్గా. లేకపోతే మొత్తం 60,000 ఎకరాలు పోవలసిందే. అంచేత ఈ గండిలు పడినాయి. ఇప్పుడు ఇసుక బత్తాలతో ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు ఇది చేస్తూ ఉన్నారు. దీన్ని నెక్స్ట్ పర్మనెంట్ సొల్యూషన్ చేస్తాం. దీనికి ముఖ్య కారకులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఎందువల్లంటే ఆధునీకరణ 2వ ఫేజు కొండకాలువ, శుద్ధగడ్డ, గొరికండి సంబంధించి పిడిందొడ్డి వీటిలన్నిటికీ ఆధునీకరణ ఏదైతే ఉందో ఆధునీకరణ పని ప్రారంభించిన దాన్ని క్యాన్సిల్ చేయించేయడం వలన ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది రైతులకి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదృష్టవశాత్తు డైవర్షన్ అటు చేయడం వలన మొత్తం డ్యామేజ్ లేకుండా ఉంది. కొద్ది ఏరియాలో ఈ గండి పడిన చోట మరి కొద్ది ఏరియాల్లో మరి పొలాలు పోవడం జరిగింది. వీటిని అన్నీ కూడా అగ్రికల్చర్ అధికారులు మరి సర్వే చేసి నష్టపరిహారం ఇచ్చే ఏర్పాటు చేస్తారు. అంటే ఇంకా ఈ వరద ఉధృతి ఇంకా ఏ విధంగా పెరిగే అవకాశం ఉందంటారు? ఇంకా నేను అనుకోవడం అయితే ఇది నిన్న వదిలిన వరద ఇప్పుడు అందుకుంది. ఇప్పుడు ఇంత వదలట్లేదు. ఇప్పుడు వచ్చింది 7,800 క్యూసిక్, 3,000 క్యూసిక్ ఏమో పెద్దాపురాన్ని డైవర్ట్ చేశారు దెబ్బకాలకి. ఇక్కడికి వచ్చింది ఇంకా 3,000 తీసేస్తే 4,000 క్యూసిక్ ఉంటుంది. అంటే నిన్న అదనంగా 10,000 కూడా వదిలిన దాన్ని ఇప్పుడు అందుకుంది పిఠాపురానికి. అంచేత అనుకున్న చోట డ్యామేజ్ ఏదైతే వీక్నెస్ ఉందో, వీక్నెస్ ఉన్న చోట, వీక్గా ఉన్న చోట మరి ఇక్కడ గండ్లు పడడం జరిగింది. మరి వరద వచ్చినప్పుడు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ దీన్ని సమ్మర్ లోపల దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ పిడిందొడి చేయకపోతే రైతులందరూ ఇబ్బంది పడతారు. అలాగే పిడిందొడికి అవతల సైడ్ కూడా నిన్న గండి పడింది, నిన్న కూడా చూసాం. ఏదేమైనా వాటర్ డైవర్షన్ వలన ఈరోజు బలంగా మరి రైతులు దెబ్బతిరగకుండా ఉన్నారు. కొద్ది డ్యామేజ్లు ఇక్కడ గండ్లు పడిన చోట అయితే ఉన్నాయి. రెండవది ఏంటంటే ఆధునీకరణ జగన్మోహన్ రెడ్డి ఆపేయడం వల్ల ఆ రోజు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇద్దరు నోరు మూసుకుని ఇది అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి క్యాన్సిల్ చేయించారు వాళ్ళిద్దరూ, వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీలు. దానివల్ల ఈరోజు నష్టం ఏది జరిగినా సరే దానికి బాధ్యులు వాళ్ళే. ఈ పాటికి ఆధునీకరణ అవును ఎంచేదంటే 6 ఏళ్ల క్రితం మేము తెచ్చాం 160 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి రావణకపేటలో పనులు స్టార్ట్ చేశారు. అటువంటి ప్రాజెక్ట్ని రద్దు చేయడం వల్ల ఈరోజు పిఠాపురం రైతాంగానికి ఇటువంటి పరిస్థితి పడుతుంది. అందువల్ల వాటర్ కూడా డైవర్షన్ చేసాం. ఫ్లడ్ వాటర్ కూడా రాత్రి పగలు అధికారులు అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వంలో రైతులను రక్షించవలసిన బాధ్యత మాది.
రేపు ఇవన్నీ చేయవలసిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తుంది. అంటే గతంలో కూడా గత సంవత్సరం కూడా ఇదే విధంగా వచ్చింది. అప్పుడు ఎన్ని క్యూసెక్లు వచ్చి ఈ యొక్క ప్రాంతాలు హైవే కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. మరి అప్పుడు పడినటువంటి గళ్ళు కూడా పూడ్చే ప్రక్రియ గతంలో జరిగిందంటారా? అప్పుడు ఈ టెండర్ల పిల్లడం అది కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవం. ఆల్రెడీ ఇప్పుడైతే ఇంకా ఇబ్బంది ఉండదు. ఈ క్రాప్ అయిన వెంటనే ఈ గండు పూడ్చే పరిస్థితి చేస్తారు. ఇప్పుడు పడిన పాత గండి అయితే ఇప్పుడు కొత్తదండి. ఇది పడింది పాతదే. పాత దగ్గరే మళ్ళీ అది పాత చేశారు, ఇక్కడ మట్టితో చేశారు, అది నిలబడలేదు. ఇది వెళ్ళిపోతే ఇంకా కింద ఏ ప్రాంతాల్లో పంట పొలం ఎన్ని ఎకరాల్లో మునిగిపోతుంది? దగ్గర నేను అనుకోవడం ఒక 2000 ఎకరం 1500 2000 ఎకరం కూడా ఎఫెక్ట్ పడతాయి. ఇక్కడ నుంచి గొల్లప్రోలు, సత్య కళ్యాణ మండపం, ఆ బ్యాక్ సైడ్, ఈ డౌన్లో బైపాస్ అవతల ఇటు ఇలా గొరికండి మన రాపత్తికి మధ్యన, గొరికండికి దీనికి మధ్యన డామేజ్ అవుతుంది. నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వగలుగుతున్నారో, ముఖ్యంగా వీళ్ళు రైతుకు పోతుంది నష్టపరిహారం వస్తే మాకు రావడం లేదని కౌలు రైతులు ఆవేదన చేస్తున్నారు. కౌలు రైతు గురించి మీరు ఏ విధంగా పోరాడతారు? అందరికీ కూడా, వాళ్ళకి కూడా ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు. ప్రభుత్వం ఆల్రెడీ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుద్ది. ఏదేమైనా అందరినీ ఇది ఆదుకోవడం జరుగుద్ది. ఎంచేతంటే కూటమి ప్రభుత్వంలో రైతుకి అన్యాయం జరిగే పరిస్థితి ఎక్కడా ఉండదు. ఇది భగవంతుడు పెట్టిన తప్పితే ఇది ఎవడో క్రియేట్ చేసింది కాదు. ఇది తుఫాన్లు అవనండి, వరదలు అవనండి, దీనికి జరిగిన నష్టపరిహారం ఇస్తారు. ఎన్ని రోజులు ఉంటుంది అంటున్నారండి ఈ ఎఫెక్ట్? ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం? నేను అనుకోవడం 2-3 రోజుల్లో కంట్రోల్ అయిపోద్ది. నేను అనుకోవడం రేపటికి వాటర్ కంట్రోల్ అయిపోద్ది. ఏలేరు వాటర్. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏలేరు కాలువకి గండి పడుతున్న నేపథ్యంలోనే రైతులు ఏదైతే చూడవచ్చు ఇసుక బత్తాలు వేసి ఈ యొక్క వరదని ఏదైతే పడినటువంటి పిడిపిదొడ్డి కాలువకి, ఈ గొర్రెకండి కాలువకి పడినటువంటి గండిని పూడ్చే ప్రక్రియలో అయితే రైతులు అయితే అందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఈ యొక్క కాలువ నుండి అయితే దాదాపుగా ఈ గొల్లప్రోలులో ఉన్నటువంటి రైతాంగానికి పూర్తిగా నష్టం వాటిల్లే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం వీటిని అయితే నిలుపుదల చేసేందుకు ఆ గండి పడినటువంటి గండిని ఇసుక బస్తాలతో వాళ్ళైతే మూస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఈ వరద పడినటువంటి గండిని పూడ్చేందుకు అలాగే రైతులు అయితే అష్ట కష్టాలు అయితే పడుతున్నారు. ఇప్పుడు పక్కన వరి పంట పొలాల్లోకి అయితే పంట చేతికొచ్చే సమయంలో పొట్ట వీని అలాగే మరి కొన్ని రోజుల్లో ముదిరి మొత్తం అంతా కూడా పంట కోతలకు వస్తారు. ఈ సమయంలో పక్కన తుఫాను దాని నుంచి కోలుకున్నామా అనే లోపులోనే ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క మొత్తం ఈ యొక్క ఏలేరు వరద వచ్చి ముంచెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రాంతాలని మాజీ ఎమ్మెల్యే వర్మ చూసి ఈ యొక్క గంటలు పడినటువంటి ప్రాంతాలను కూడా పరిశీలించారు. గతంలో ఈ యొక్క ఏలేరు ఆధునీకరణ పనులు గతంలో నిలిచిపోయాయి. గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వంలోనే ఈ యొక్క నిలుపుదల చేశారని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఏలేరు ఆధునీకరణ పనులు చేపడితే ఈ యొక్క కష్టాలన్నీ కూడా పిఠాపురం నియోజకవర్గాలకి ప్రజలందరూ కూడా ఆ కష్టాలు అయితే తొలగిపోతాయని కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మరో 2-3 రోజుల్లో ఈ యొక్క వరద ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ప్రస్తుతం ఏదైతే అటుగా పెద్దాపురం ఇటుగా పిఠాపురం కూడా రెండు అప్పుడు పంట నీరు ఏ విధంగా అయితే షేర్ చేసుకుంటామో వరద నీరు కూడా ఆ విధంగా షేర్ చేసుకోవాలని గత సంవత్సరం అయితే మొత్తం అంతా పిఠాపురానికి వదిలేశారు. ఈ సంవత్సరం ఆ విధంగా కాకుండా విడతల వారీగా డైవర్షన్ చేయడంతోనే వరద కొంచెం వరకు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంకా వస్తున్న నేపథ్యంలో ఇంట్లో ఇంకా ఎక్కువ వస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి వరద ఇంకా 2-3 రోజుల పాటు ఉంటుంది. ఏదేమైనా రైతులను అన్ని విధాలుగా కూడా ఆదుకునేందుకు కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, గొల్లప్రోలు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.